హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 54,820 పాయింట్స్ దగ్గరైతే 54,820 పాయింట్స్ దగ్గరైతే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. సో చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ మనకి న్యూస్ బేసిక్ మీద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తే మాత్రం ఒకవేళ వెళ్ళేలాగా అప్సైడ్ మూమెంట్కి వెళ్ళేలాగా ఉంటే మాత్రం డెఫినెట్గా మన లెవెల్ ఉంది, మన లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఇది ఈ లెవెల్ దగ్గర వెళ్ళే పాసిబిలిటీ అని కూడా మీకు చెప్పడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి కామన్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది కూడా చెప్పడం జరిగింది విత్ వాల్యూమ్ ప్రకారం. ఎందుకంటే కామన్ గ్యాప్ అప్ ఎందుకు ఉంది, అక్కడ కామన్ గ్యాప్ అప్ అంటే వితౌట్ వాల్యూమ్తో మనకి న్యూస్ బేసిక్ మీద మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ వస్తే దానికి కామన్ గ్యాప్ అప్ అంటాం అనమాట. ఓకే, అంటే గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో చాలా రకాలు ఉన్నాయి. సో అది మళ్ళీ త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కామన్ గ్యాప్ అప్ని మనకి ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడే మీకు చెప్పడం జరిగింది. మన నార్మల్ మార్కెట్ ఇది ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిల్ చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూమ్ బట్టి మనకి మూవ్మెంట్ క్యాప్చర్ చేసుకోవచ్చు అని కూడా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో అయితే ఒకవేళ మార్కెట్ 3 పాయింట్ కూడా చెప్పడం జరిగింది మీకు. ఆ 3 పాయింట్ అంటే మార్కెట్ ఒకవేళ వాలటిలిటీ క్రియేట్ చేసుకుని ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా సరే మనకి డెఫినెట్గా మనకి డౌన్ఫాల్కి వచ్చే అవకాసం ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట. అది హెల్తీ కరెక్షన్ వైపు ఉంటుంది మార్కెట్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఈ పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన లెవెల్స్ కూడా నేను చెప్పడం జరిగింది. ఆ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే ఆ లెవెల్స్ కూడా మనకి డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అప్సైడ్ మూమెంటం పై లెవెల్ బ్రేక్ అయితే మన లెవెల్స్ టార్గెట్ హిట్ అయ్యే అవకాశం కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చింది కాబట్టి ఈ డౌన్ సైడ్ మార్కెట్ టార్గెట్లు హిట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు మనకి సెల్లింగ్ ప్రెజర్ చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ సెల్లింగ్లో వచ్చింది మార్కెట్. ఒకవేళ రేపు మార్నింగ్ సెక్షన్లోనే మార్కెట్ క్యాప్చర్ అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకి 55,200 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఆ 55,000 నుంచి 55,200 నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ దగ్గర మనకి ప్రజెంట్ మార్కెట్ సెల్లర్స్ అయితే అక్కడే వెయిట్ చేస్తున్నమాట. ఆ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా, మనకి 54,700 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక 54,700 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 54,200 దగ్గర ఫస్ట్ టార్గెట్, అదేవిధంగా ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 54,000 దగ్గర మనం సెకండ్ టార్గెట్ చేయడం జరిగింది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 54,000 లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ అయితే మనకి ఈ లెవెల్ అంతా క్యాప్చర్ చేయాలి. కాబట్టి మనకి ఈ మార్కెట్ కామన్ గ్యాప్ అప్ ఉంది కాబట్టి కామన్ గ్యాప్ని క్యాప్చర్ చేయాలి. కాబట్టి ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మార్కెట్కి అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ మనకి 54,000 లెవెల్ బిలో అంటే బాగా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ మార్కెట్ మనకి సపోర్ట్ లెవెల్కి ఏర్పాటు చేసుకుంటుంది. ఇంతకుముందు రెసిస్టెన్స్ లెవెల్ కాదు, ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ లెవెల్ ఏర్పాటు చేసుకునే వెంటనే మనకి డెఫినెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ మనకి మంచి మూమెంట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడానికి కూడా కారణం ఉంది. వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది. ఆ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది మనకి అప్సైడ్ మూమెంట్కి హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో మార్కెట్ మనకి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. వాలటిలిటీతో మాత్రం వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంటుందన్నమాట. డౌన్ఫాల్ రావాలి, వస్తే మరీ మంచిది. వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ మనకి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ మనం చూసుకోవచ్చు అన్నమాట 2 రోజుల్లో. అదే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఒకవేళ 50 ఇంకా ఏదైనా భయంకరమైన న్యూస్ వచ్చి ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అది వేరే విషయం. కానీ మనం నార్మల్గా 55,500 బిలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకముంది. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,766 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకు ఒకసారి 2 డేస్ నుంచి మనం చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది మార్కెట్. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ రేపు ఒకవేళ ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. మ్యాక్సిమం ఎక్కువ శాతం సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ఉంది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 1 or 2 డేస్లో మాత్రం మన లెవెల్ అయితే మనకి 23,400 నుంచి ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 23,200, థర్డ్ టార్గెట్ 23,000 వరకు పెట్టుకోవడం జరిగింది. 1 or 2 డేస్లో మనకి వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది. ఒకవేళ ఏదైనా న్యూస్ మంచిగా వచ్చి మార్కెట్ మళ్ళీ ఒకవేళ ఏదైనా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ అప్సైడ్ మూమెంటం లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. అప్సైడ్ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఫస్ట్ టార్గెట్ అక్కడి నుంచి మనకి 24,000 మన లెవెల్ వరకు అయితే మనం టార్గెట్ పెట్టుకుంటాం ఫస్ట్ టార్గెట్.
అక్కడ నుంచి 24,200 24,500 వరకు మనం పెట్టుకుంటాం. అది 1 or 2 డేస్లో మనం టార్గెట్ హిట్ అయ్యే అవకాశం ఉన్నారు. ఎక్కువ శాతం డౌన్ సైడ్ చూస్తున్నాను. మార్కెట్ డౌన్ఫాల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం హోల్డింగ్లో 1 or 2 or 3 డేస్ మనం హోల్డింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్లో ఏ రకంగా ఉంది. మీరు కూడా ఒకవేళ మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఈ సపోర్ట్ లైన్ రెసిస్టెంట్గా మార్చేసుకుంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రెసిస్టెంట్ సపోర్ట్గా మార్చుకుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఏ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్ వీడియోస్ జాగ్రత్త ట్రేడ్ చేయాల్సిన నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.